ఆకాశంలో ఉన్న మేఘాలు ఒక్కసారి కుండ వలిగినట్టే వలిగినాయా ఏంది అన్నట్టు కొట్టింది వాన వరంగల్ జిల్లాల. అబ్బాబా, ఆకాశానికి భూదేవికి నడుమిట్లా నీళ్ళ నిచ్చెన వేసినట్టే కొట్టింది భారీ వాన. 12 గంటల గ్యాప్ లా 92 మిల్లీమీటర్లకు ఎక్కువ వాన కురిచిందంటే పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. అటు హన్మకొండ, ఇటు వరంగల్, ఇంకో పక్క కాజీపేట ట్రీ సిటీలల్లా ఉన్న కాలనీలు మొత్తం నీటి కాలువలైనాయి. ఏడ చూసినా నిండిన నీళ్ళే. ఇండ్లు, షాపులు, బళ్ళు, గుళ్ళు ప్రతి ఒక్కటి మునిగినాయి. వరంగల్ రైల్వే ట్రాక్ మీదకి సముద్రం వచ్చిందా ఏంది అన్నట్టే నీళ్లు నిండినాయి. గిట్లుంటే రైలు వచ్చుడు పోవుడు నడిచే కథనేనా? అందుకే రైళ్లను ఆపేసిండ్రు. ఇక ఇండ్లకు నీళ్ళు వచ్చిన జనాలు కష్టాలు చిన్నగా లేవు. నడుముల లోతు నీళ్లున్న బాయిలకు దిగినట్టే అయింది. సరుకులు, సామాన్లు అన్నిటికన్నీ తడిచినాయి. పాములు, జర్లు, ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది, బోర్ ఖరాబ్ అయింది, కూలర్ ఖరాబ్ అయింది. మొన్నసారి సార్ ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నీళ్లు రాకుంటే ఏదన్నా చేయాలి మీరు. మాకు ఏది లేదా కోరిక, మాకు నీళ్లు రాకుంటే చేయండి. చూస్తా అనుకుంటాను ఓట్లు ఎప్పుడు కనబడతారు, ఇప్పుడు ఎవరు కనపడరు. మరి మాకు మా పరిస్థితి ఎట్లా చెప్పండి. మరి కింసిలా పిల్లలను పట్టుకొని రాత్రిపోయి పైన పండుకున్నాం. పాపం బుడ్డ పిల్లలను పట్టుకొని వేరే కాడికి పోయి వండుకోవాల్సి వచ్చిందట. ఇక లోతట్టు ప్రాంతాలైతే చెప్పనే వద్దు పోన్రి. విశాఖపట్నంలో ఉన్న సముద్రం వరంగల్ పట్టణానికి తరలొచ్చిందా ఏంది అనుకునేటట్టు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాల దంచు కొట్టిన వానలు కడమ జిల్లాలలో కాసింత తక్కువనే కొట్టినాయి. అయితే ఈ వానలు ఇప్పట్లో ఇడిచేటట్టు లేవట తెలంగాణ రాష్ట్రాన్ని. 12, 13 డేట్లల్లా ఖమ్మము, మహబూబ్ నగరు, కరీంనగరు, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో పొట్టు ఒట్టుడు కొడుతుందట వాన. 14, 15 తేదీలలో ఆదిలాబాదు, కరీంనగర్, నల్గొండ జిల్లాలలో అతి భారీ వానలు పడతాయట. కాబట్టి జనం ఇంకింత పైలంగా ఉండాలని కోరుతున్నారు వాతావరణ శాఖలు. అందుకే ఓ పబ్లిక్ జరంత పైలంగా ఉండుండ్రి. పాములు, తేళ్లు, కరెంట్ షాకులకు దూరంగా ఉండుండ్రి. ఏమంటున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత మంచిగా వర్ధిల్లుతున్నదో అంటే అబ్బో చెప్పవశంగా అది పోన్రి. పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా. హాగు అక్కడ ప్రజాస్వామ్యం మస్తు ప్రజ్వరిల్ల చేస్తున్నది చంద్రాల సర్కారు. చూడుండ్రి ఎంత మంచిగా ఉన్నదో ఎన్నికలు జరుగుతున్న తీరు. ఎన్నికలలో పోటీ చేసుడేదో పెద్ద నేరమైనట్టు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని పోలీసులు వచ్చిండ్రు. ఆడోళ్ళంతా ఒక్కసారి ఎగబడే వరకు వెనుకకు మారిపోయిండ్రు పోలీసులు. మరి లేకుంటే ఏంది? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే పోలీసుల రాజ్యమా? ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందో అని సర్కారు అడుగున అడ్డుకుంటుంది. ఇగో గీడ చూడుండ్రి, మా ఓట్లు మేము వేసుకుంటాం, పోలింగ్ బూత్ కు పంపుండని పోలీసుల కాలు మొక్కిండ్రు ఓటర్లు. మనం పోదాం. అంటే పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నారో చూడుండ్రి. కొంతమంది ఇంటికి గన్నులతో వచ్చి పోలీసులను బెదిరిస్తున్నారట. ఇంకో దిక్కు దొంగ ఓట్లు గుద్దుతున్నారట. ఇది అన్యాయం అని ప్రశ్నించే లీడర్లను అరెస్ట్ చేస్తున్నారట. ఇంట్లో నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్ట్లు చేసిండ్రట. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ఉత్త పుణ్యానికి అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయినరు. అంతేకాదు వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తన ఓటును తానే వేసుకోకుండా చేసిండ్రట. పోలింగ్ బూత్ దగ్గరికి పోతుంటే ప్రొటెక్షన్ లేదట. కొందరు కట్టెలు పట్టుకొని ఎంట పడుతున్నారట. చూడుండ్రి ఎంత మంచిగా నడుస్తున్నదో ఎలక్షన్ ప్రక్రియ. ఇగో గిరీష్ చంద్రాల్ సార్ ఏలువాడంటే గిట్లుంటది బాబు గారి విజన్ అంటే అంటుర్రు పులివెందుల పులిబిడ్డలు.